హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కద్దు కాకర చేస్తున్నాను. దానికైతే ముందు 2 పాల ప్యాకెట్స్ అయితే కాగబెట్టుకున్నాను. అండ్ మనం తురిమి పెట్టుకున్న కద్దుననేటిది బాగా ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఏసేసుకొని వేయించుకోవాలనమాట. చూడండి, ఇట్లా నీళ్ళు ఎగిరిపోయేదాకా వేయించుకోవాలి. అండ్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనమాట. ఇందులోకి సగ్గుబియ్యం అయితే వేస్తున్నాను. అండ్ కొన్ని చిటికెడు టీ గ్లాస్ అని వాటర్ పోసి మనం కద్దు అనేటిది బాగా వేయించుకోవాలి. అప్పుడైతే మనకు మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత చూడండి, బాగా నీళ్ళు ఎగిరిపోయేదాకా మూత పెట్టేసుకొని వేయించుకోవాలి. బాదం, పిస్తా, కాజు అయితే నేనైతే తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్. అవి కూడా మంచిగా నేతిలో వేయించి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. అండ్ పాలు చూడండి బాగా మీగడ వచ్చేసేసి మంచిగా కలరింగ్ వచ్చింది. అండ్ అవి వచ్చేసి అందులో వేసేసి బాగా కద్దు అండ్ ఇలాచి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అన్నీ వేసేసుకోవాలి. అండ్ కోవా కూడా నేను పాలలో వేయించుకొని పెట్టుకున్నాను. అండ్ చక్కెర వేసేసుకొని లాస్ట్కి సర్వ్ చేసేసి పెట్టేసుకుంటే రెడీ మన వేడి వేడి కద్దు కా ఖీర్.